స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు గారి చిత్రాల్లోని పాటల మొదటి భాగంతో మీకోసం ముస్తాబై ఉంది స్వరాభిషేకం. మొదలు పెడదామా మరి? శ్రీ కెఎస్ ప్రకాష్ రావు గారు శ్రీమతి కోటీశ్వరమ్మ దంపతులకు 1942 మే 23వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మించిన ఈ ప్రతిభామూర్తి చెన్నై లయోలా కళాశాలలో బిఏని చదివారు. 1963లో దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన పాండవ వనవాసం చిత్రానికి సహాయకుడిగా పరిశ్రమలోకి తొలి అడుగుల్ని వేశారు. తండ్రి కెఎస్ ప్రకాష్ రావు గారు రూపుదిద్దిన చిత్రాలకు సహాయకుడిగా గడిచిన అనుభవంతో 1975లో మారుతి ప్రొడక్షన్స్ అందించిన బాబు చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి తొలి కీర్తిని గడించారు. ఆ తర్వాత జ్యోతి, 16 ఏళ్ల వయసు, కల్పన మొదలగు చిత్రాలతో ఉత్తమ కథా చిత్రాల దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఆ ప్రతిభావంతుడు అడవి రాముడు చిత్రంతో తన పందాన్ని మార్చుకున్నారు. అప్పటి నుండి మాస్ చిత్రాల దర్శకులుగా ఘన విజయాల్ని సాధించారు. 3 తరాల హీరోలతో 107 సాంఘిక, జానపద, ఆధ్యాత్మిక చిత్రాల్ని రూపొందించి తండ్రి గారి శతజయంతి సంవత్సరంలోనే తన చలనచిత్ర స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న ఆ అదృష్టవంతుడే ఈనాటి మన పాటలకు దర్శకులు. ఆయన పేరు చెబితే పూలు పలకరిస్తాయి, పళ్ళు తేనెలు చిలకరిస్తాయి. ఆ సౌందర్య పిపాసే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలతో పాటు 6 నందులను, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను, మరెన్నో సత్కారాలను అందుకున్న ఆ దర్శక దిగ్గజం శతాధిక వసంతాలు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ ఆయన అందించిన సుమధుర గీతాల్ని వింటూ ఆశిద్దాము. విందామా మరి రాఘవేంద్రరావు గారు మనకు అందించినటువంటి చిత్రాల్లోని అపురూపమైన పాటల్ని? దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన దృశ్య కావ్యం వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఘన విజయాన్ని, ధన విజయాన్ని అందుకున్న ఈ సోషో ఫ్యాంటసీ మూవీలో సురలోకాధిపతి ఇంద్రుని కూతురు ఇంద్రజగా అందాల తార శ్రీదేవి, టూరిస్ట్ గైడ్ రాజుగా చిరంజీవి గారు అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. లయరాజు ఇళయరాజా గారు అందించిన సుస్వరాలు ఈ చిత్రాన్ని సంగీత ప్రియులకి చేరువ చేశాయి. ఆయన సంగీతంలో జానకి గారు, బాలు గారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్య మరియు సునీతల యుగళంలో. యమ అందం చెలరేగిందియగా దిగా తాపం నమహాని జమ జమ ఆటం సుడిరేగింది ఎడపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహో నియమ యమ అందం చెలరేగిందియగా దిగా తాపం నమహాని జమ జమ ఆటం సుడిరేగింది ఎడపెడా తాళం. నల్లని కాటుగా పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాడాలే వంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలంటి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టు పోతా వద్దే చిట్టెంకి చేయి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది 3 ముళ్ళం నీను పుట్టింది నా కోసమమ్మి. ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నియమయమ అందం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది
పొట్ట మంచం వేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నొళ్ళు పెట్టి ఆకులు వక్క పెట్టి సున్నాలిట్టి చిలక చుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ హారబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింతో మాటు పెట్టి ఒట్టే పెట్టి వచ్చేసాగా నేను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ చెట్టి సందేశి కట్లో నన్ను కట్టి కౌగిలింతల్లోన ఇక గొడవాయి చొరవాగవులే అలజడిలో యమహో నియమయమ అందం చెలరేగింది గదిగా తాపం నమః నిజమ జమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం రోజుల్లో నేను యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమ అందం చెలరేగింది యగాదిగా తాపం వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ గారు నిర్మాతగా దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపుదిద్దిన అపురూపమైన దేశభక్తి చిత్రం సుభాష్ చంద్రబోస్. అశోక్, చంద్రం ఈ 2 పాత్రలో నటించిన విక్టరీ వెంకటేష్ చంద్రం పాత్రలో రాణించి ప్రశంసలు అందుకున్నారు. అలాగే అమాయకమైన పల్లెటూరు పిల్ల స్వరాజ్యం పాత్రలో శ్రేయా శరణ్ పాత్రోచితంగా కనిపించి నటించి మెచ్చులు అందుకుంది. ముఖ్యంగా ఆమె వస్త్రధారణ విమర్శకుల్ని అలరించింది. ఉత్తమ కూర్పు, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ మేకప్ ఈ 3 విభాగాల్లో నంది పురస్కారాల్ని అందుకున్న ఈ చిత్రంలో దర్శకేంద్రుని చిత్రీకరణ ప్రతిభ పాటల్లో ప్రత్యేకంగా కనిపించి ప్రేక్షకుల్ని కనువిందు చేసింది. మణిశర్మ గారి స్వరకల్పనలో బాలు గారు, శ్రేయ ఘోషాల్ ఆలపించినటువంటి ఈ చంద్రబోస్ గీతం సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటే ఆలపించబోతున్నారు హేమచంద్ర మరియు సునీత. జాజిరి 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 మావా ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావా జాజిరి 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 మావా ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత మావా జాజిరి 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 మావా ఎనకటి జన్మలో ఇంకిని నేనే నాయుడు మావా పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమ నువ్వే వినిమిటి నువ్వే మావా జాజిరి 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 భామా ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామా జాజిరి 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 భామా ఎనకటి జన్మలో మనమి ఎంకి నాయుడు మావా సొక్క పొక్క
జాజిరి 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 భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ జాజిరి 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 భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ జాజిరి 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 భామ ఎన్ని జన్మలకైనా నువ్వే నా జత భామ జాజిరి 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 భామ ఎనకటి జన్మలో ఎంకిని నిన్నే నాయుడు భామ. అతిలోక సుందరి శ్రీదేవి కథానాయికగా దాదాపు 24 చిత్రాలు రూపొందించిన రాఘవేంద్రరావు గారు ఆమెతో తీసిన మొట్టమొదటి చిత్రం భారతీ రాజా గారు తమిళంలో అందించిన 16 వయదు నెల చిత్ర కథ ఆధారంగా తెలుగులో రూపుదిద్దిన 16 ఏళ్ల వయసు. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అంగర సత్యం, మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావులు నిర్మించిన ఈ సూపర్ హిట్ చిత్రం గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే మూల చిత్రంలోని కథానాయక పాత్రధారి కన్నా గొప్పగా నటించి గోపాలకృష్ణ పాత్రకి ప్రాణం పోశారు కాబట్టి. అలాగే అడవిరాముడు లాంటి కమర్షియల్ చిత్రం తర్వాత ఇంత గొప్ప క్లాసిక్ ని అందించిన దర్శకులు రాఘవేంద్రరావు గారి ఉత్తమమైన అభిరుచిని అభినందించి తీరాలి. చక్రవర్తి గారి స్వరకల్పనలో జానకి గారు బృందం పాడిన ఆ వేటూరి గారి వసంతోత్సవ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు శ్రీకృష్ణ మరియు శ్రీలేఖ గారు. చేలో పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది, పూతరెల్లు చేరు దాటి ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. శివగంగ శిగనాళ్ళలో నెలవంక తాండాలు చెయ్యాలా, చిలకమ్మ
గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది గోదావరి పరవళ్ళలో మా పైరు బంగారు పండాల ఈ కుప్పను పిల్లతో మా ఇల్లు వాకిళ్ళు నిండాలా నీ మాట బాట కావాలా నా పాట ఊరు దాటాలా మల్లి చూపై పొద్దు పొడుపై పోవాలా మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది పూతరెల్లో చేరు దాటి ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అతిలోక సుందరి శ్రీదేవి మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నేత్రపర్వంగా తీర్చిదిద్దిన ఆఖరి పోరాటం. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా దర్శకేంద్రులు ఈ చిత్రంలో చిత్రీకరించిన 5 పాటలు ఆణిముత్యాలు. శ్రీదేవి, నాగార్జున మరియు బృందంపై చిత్రీకరించిన ఈ తెల్లచీర పాట ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, లతా మంగేష్కర్ గారు పాడిన ఆ వేటూరి గారి పాటని ఇప్పుడు విందాము. శ్రీరామ్ మరియు రమ్య బెహ్రాల యుగళంలో. సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అవి తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా అన్నయంటి వయ్యారల్లో సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో ఆహా తేన చీరకు తగ్గదిమి తపనలు రేగిరమ్మ సందే ఎన్నెల్లో నీడలో ఉన్న శృంగారమే జాబిల్
కధిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కంట నా కోసమే గిలిగింతే గీతాలై సింగారానికి సిక్కులు కలిపిన తెల్ల చీరకు తకధిమి తపనలు రేగెనమ్మ సందే ఎన్నెల్లో తారారీర సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నయంటి వయ్యారల్లో సాయంత్రాలు సంగీతాలే తెల్ల చీరకు తకధిమి తపనలు రేగెనమ్మ సందే ఎన్నెల్లో తారారీర సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో బాబు మూవీస్ మూగ మనసులు చిత్ర కథ ప్రేరణతో కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన ప్రేమ కథా చిత్రం యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె మురారి గారు నిర్మించిన జానకిరాముడు. యువ సమ్రాట్ అక్కినేని నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ఈ విజయవంతమైన చిత్రానికి స్వరబ్రహ్మ మహదేవన్ గారు మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పంలో బాలు గారు, జానకి గారు ఆలపించిన ఈ మధుర గీతాన్ని మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ కల్పన. నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిణించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు చాలు ఏడేడు జన్మాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం మూవలు పలికే మూగతనంలో మోముల మోహన రాగాలు కన్నులు పలికే
కలికితనంలో చూపున సంధ్యారాగాలు మూవలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు అంగాంగమున అంద చందములు వంపు వంపున హంపి శిల్పములు అంగాంగమున అంద చందములు వంపు వంపున హంపి శిల్పములు ఎదుటే నిలిచిన చాలు ఆరారు కాలాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం జతులే పలికే జానతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు చదులే పలికే జానతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు ఎదురై పిలిచిన చాలు నీ మౌన గీతాలు నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిణించే నవనాదాలు అవి ఎదలో ఉంచిన చాలు